వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మార్వాడి యూమంచ్ ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని శ్యామ్ మెడికల్ హాల్ నిర్వాహకుడు సత్యనారాయణ రాటి హాజరై సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. తనకు ఒక గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్ నెంబర్ కి కాల్ చేస్తే తాను పరిచయం ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని తన యొక్క గూగుల్ అకౌంట్ బ్లాక్ అయిందని, తనకు ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సి ఉందని అంటూ డబ్బులు సత్యనారాయణ రాటి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తానని తెలిపాడు. ఈ వ్యవహారం తేడాగా ఉందని గ్రహించిన సత్యనారాయణ రాటి అందుకు నిరాకరించారు. అట్టి వ్యక్తి సత్యనారాయణని పదే రిక్వెస్ట్ చేయడంతో ఎందుకైనా మంచిది అని జాగ్రత్త వహించి తన నెంబర్ కాకుండా తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి నెంబర్ ఇచ్చాడు. 5 నిమిషాల వ్యవధిలోనే జుబేర్ మొబైల్ కి అట్టి అపరిచిత వ్యక్తి నుండి 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఒక రిసిప్ట్ ను వాట్సాప్ ద్వారా పంపించాడు. పేమెంట్ రిసిప్ట్ ను చూసిన వెంటనే అది ఫేక్ రిసిప్ట్ అని సైబర్ క్రైమ్ వాళ్ళు నేరగాళ్లను వేసిన వల అని గ్రహించి 25 రూపాయలు తన అకౌంట్ లోకి రాలేదని గ్రహించి సైబర్ క్రైమ్ నేరగాడి నుంచి తన డబ్బు పోకుండా కాపాడుకోగలిగాడు అని. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే అలాంటి నేరాల బారిన పడకుండా డబ్బును కాపాడుకోవడం చాలా సులువు అని తెలిపారు. పోలీస్ వారు నిర్వహించే అవేర్నెస్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జయప్రదం చేసి ఇటు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. డౌట్ వచ్చి డిఎస్పీ గారు ఒకసారి మా సమాజం లోపల ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సడన్గా నాకు అది జ్ఞాపకానికి వచ్చిన తర్వాత అయితే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పేసి వేరే నంబర్ ఇస్తానని చెప్పేసి వేరే నంబర్ మా బాబు నంబర్ అంటే మా దగ్గర పనిచేసే బాబు నంబరు ఇచ్చాను. ఆయన పేరు జుబేర్ మొహమ్మద్. ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత పంపిస్తానని చెప్పాను. విత్ ఇన్ 5 మినిట్స్ లోపల 25,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ పని చేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. మీ డిఎస్పీ గారు చెప్పినందుకు ఈ సైబర్ నేరం అని గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు. తాండూరు పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు త్రుటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే ఆయన కొంతకాలం క్రితం మార్వాడి యూమంచ్ వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు. దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన పూర్తిగా కలిగింది. అయితే ఈ నెల 17వ తేదీ నాడు ఆయనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తను పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడి తనకి ఉన్న గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని, స్ట్రక్ అయిపోయిందని, అయితే తనకి ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సి ఉందని, అటు 25,000 రూపాయలని ఈ సత్యనారాయణ గారి అకౌంట్లోకి పంపిస్తాను, మళ్ళీ అవి తిరిగి తన అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదట ఆయన చాలాసేపు ఆయనకి అనుమానం కలిగేసి ఆయన ఒప్పుకోలేదు. అయితే తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి యొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 25,000 రూపాయలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది. కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల వ్యవధిలో ఆ అపరిచిత వ్యక్తి జుబేర్ అనే వ్యక్తికి 25,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ చూసిన వెంటనే ఆయనకి తెలిసిపోయింది సైబర్ నేరస్తులు చేసిన ఒక ట్రాప్ అని. అది ఫేక్ రిసిప్ట్ని ఆయన క్రియేట్ చేసి పంపించినాడు అని చెప్పి అది చూసి గుర్తించి ఆయనకు మళ్ళీ అలాంటి ఆయన 3 కాల్ చేసినప్పుడు అది